దాశరథి కరుణాపయోనిధి. అక్కడేమో పరాక్రమం చెప్పాడు, ఇక్కడేమో వాళ్ళ యొక్క సౌందర్యం, మధురమైనటువంటి దాంపత్యాన్ని గురించి చెప్పినాడు శ్రీరామదాసు. అంతేకాదు ఇంకోసారి ఏమంటున్నాడంటే, దీన మానవోద్ధర బిరుదాంకుడవు నీవు. అంటే ఎవరైనా గనక దీనులై రామా నన్ను రక్షించు అంటే అది నీకు అసలు బిరుదు కాదు, నీ వ్రతమే అది. ఆపదలలో ఉన్నటువంటి వాళ్లను శరణాగత రక్షకుడు అంటారు చూడండి. ఆపదలలో ఉన్నటువంటి వాళ్లను రక్షించడం, దీనులైనటువంటి వాళ్లను ఉద్ధరించేటువంటి వ్రతము కలిగినటువంటి పనిగా పెట్టుకున్నటువంటి వాడు అనేటువంటి దాంట్లో సూర్యవంశములో జన్మించినటువంటి వాడా అనేటువంటిది చాలా చోట్ల చాలామంది కవులు చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అందమైనటువంటి రీతిలో చెబుతారు. భూమిసుత మనోంబురహ పుష్కల రాగ మరందపాన దీక్షామద చెంచరీకునకు. ఇవి సూర్యవంశమునకు చెందినటువంటి వాడు అని అటు రఘుమహారాజు, దిలీపుడు, మరి అజమహారాజు, దశరథ మహారాజు వాళ్ళందరికీ ఎన్నో విశేషాలు చెప్పారు. రామచంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి కవులందరూ కూడా ఇంకా గొప్ప గొప్ప వర్ణనలతోటి, గొప్ప గొప్ప విశేషణాలతోటి వాడాడు. కర వంశజ, ఖరకిరణుడు అంటే తీవ్రమైనటువంటి కిరణములు గలవాడు సూర్యుడు, సూర్యవంశం. ఇప్పుడు ఒక్కొక్క వంశానికి కొన్ని కొన్ని గొప్పతనాలు ఉంటాయి. చక్రవర్తులు, షట్చక్రవర్తులు, వాళ్ళ గొప్పతనాలను సూచించేటువంటి శ్లోకాలు. సూర్యవంశరాజులు ముఖ్యంగా, సూర్యవంశరాజులలో మరి దిలీపుడు తక్కువవాడా, అజమహారాజు తక్కువవాడా? ఇక్కడ కర వంశజ, ఆ తీవ్రమైనటువంటి కిరణములుతో ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వంశములో జన్మించినటువంటి వాడు. వినుము అఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన అనేకమైన, అందుకని బాలారిష్ట దోషాలు అంటాం చూడండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి బాధలు ఉంటాయి. దూర్జడు అందుకే ఎన్ని బాధలున్నా ఏమున్నా ఎటువంటి వాడికి కూడా ఎవరు పోగొడతాడో, తన్ని ఏ వైద్యుండు చికిత్స పోగలడు, ఏ మందు రక్షించునో అనుకుంటాట. జీవశ్రాద్ధము చేసుకున్న యతి కూడా అయిగా నాకు కుటుంబం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు, నాకేం పర్వాలేదు అనుకున్నవాడు కూడా ప్రాణము మీదకు వచ్చినప్పుడు, అంటే ఇక ప్రాణాలు పోతాయని వాడంతట వాడికే ఒక అనుమానం వచ్చినప్పుడు, తెలిసినప్పుడు ఎట్లా తెలుస్తుందండి? తెలుస్తుంది, పోయేటప్పుడు తెలుస్తుంది. లేదా వైద్యులు చెబుతారు, ఏమండి ఇక ఆశలు వదులుకోవచ్చండి, దినములే పోని మాసములే. అలా శీతాంశుడు అంటే చల్లనైన కిరణంలో వాడు, ఖరకిరణుడు అంటే సూర్యుడు. అటువంటి సూర్యవంశములో జన్మించినటువంటి వాడా. ఇక్కడ చూడండి ఎంత దీర్ఘమైన సమాసం. విను అఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్ పదాబ్జ విస్ఫురుదురు వజ్రపంజరముచ్చొచ్చితి. నీవే శరణ అనుకున్నాను. ఇప్పుడు సర్పదోషాలు, మరి జ్వరాలు, పీడలు, భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని ఏవేవో చెబుతాం. ఇప్పుడంటే తగ్గిపోయినాయి, కానీ భూత వైద్యులు ఏదైనా వచ్చినప్పుడు ఫలానా ఆవిడ ఆవహించిందనో, ఫలానా దుష్టశక్తి ఆవహించిందనో ఏదో చెబుతాం. అలా నమ్మేవాళ్ళు నయమయ్యేవి కూడా. ఇప్పుడు మరి భూత ప్రేత పిశాచాదులు కూడా ఈ వ్యక్తులను చూస్తే భయపడుతున్నాయేమో, అటువంటివి మాత్రం రావటం లేదు. సరే, వీటన్నిటిని కూడా వీరేశలింగం పంతులు గారు లాంటి మరి సంఘ సంస్కృతాలు నిరసించారు. నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇక్కడ ఇంతకు ఇతను ఏమంటున్నాడంటే, స్వామి
భూతాలు, పిశాచాలు, ఢాకినులు, తాపాలు, జ్వరాలు, వ్యాధులు మొదలైన వాటి వలన భయాలను కొంతమంది చూడండి ఇప్పటికి కూడా సర్పాలు కళ్ళలోకి వస్తుంటాయి. ఏదో తెలియనటువంటి ఉలికిపాటుతోటి పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి మరి ఉలికిపాటు వస్తుంటుంది. లేదా కొంతమందికి శరీరంలో ఒక మూర్ఛలు, అది ఎప్పుడు వస్తుంది ఏమిటంటే వాళ్ళు చెప్పలేరు. ఇదిగో వీటన్నిటికీ నీవు మరి పోగొట్టగలిగినటువంటి, ఎందుకు నీకు ఏం బిరుదుంది? దీన మానవోద్ధర బిరుదు అనుకోవడం. మేమందరం దీనులమే. మరి దీనులైనటువంటి వాళ్ళే రెండు చేతులెత్తి అన్యథా శరణం నాస్తి అంటాం, అంతేగాని మామూలుగా ఆయా నన్ను చూడు అనం కదా. కాబట్టి ఓ రామా, ఈ ఢాకినులు, తాపాలు, జ్వరాలు, వ్యాధులు, విషసర్పాలు మొదలైన వాటి వలన భయాలను పోగొట్టేవై వజ్ర పంజరంలాగా రక్షించే నీ చరణాబ్జాలను శరణు ఇచ్చినాను. చూడండి, ప్రతి పద్యంలో కూడా చివరకు అటు చేసి ఇటు చేసి పాదాల దగ్గరికే వస్తుంది. ఇది ఒక సంప్రదాయం. నీ పాదాలే నాకు దిక్కు అనటం అనేటువంటిది ఒక సంప్రదాయం. విశిష్టాద్వైత సిద్ధాంతంలో అది ఒక సంప్రదాయం. అది కూడా ఎట్లా అంటున్నాడు? ఒక వజ్రపంజరంలాగా అన్నాడు. పైన కూడా ఈ మాట, ఈ వజ్రపంజరం అనేటువంటి మాట మనకు కనపడుతుంది. కాబట్టి నీవు దీనమానవోద్ధారకుడనే బిరుదు గలవాడవి, కాబట్టి నన్ను ఉద్ధరించు. కాబట్టి నన్ను అంటే నన్ను కాపాడు, నన్ను కాపాడి నన్ను రక్షించవయ్యా. న్యాయానికి భగవంతుడు గజేంద్రుడు లాంటి మరి మృగములను రక్షించాడు. కాబట్టి సమస్తములైనటువంటివి మృగాలు కావచ్చు, సరీసృపములు సర్పములు కావచ్చు, ఇంకేం కావచ్చు, అన్నిటి బారి నుండి రక్షించగలిగినటువంటి నేర్పు ఒక్క నీకే ఉన్నది. అంటే నీకంటే నీ పాదములను నమ్మేటువంటి వాడు మేము నమ్ముతున్నాం కాబట్టి నీకే ఉంది. నీ పాదాలను మేము కొలుస్తున్నాం కాబట్టి దిక్కు నీవు దిక్కు అంటే నీ పాదాల దిక్కు, నీ పాదాల దిక్కు అంటే నువ్వే దిక్కు. కాబట్టి మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఈ పద్యంలో ఉన్నటువంటి పరమార్థం. దాశరథి కరుణాపయో